శ్రీ గురు చరిత్ర అధ్యాయం 20. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ. నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తర్వాత కూడా అమరపురంలోనే ఉదంబర వృక్షం కింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కదా, అటువంటి అనుభవం ఎవరికైనా కలిగిందా అని అడిగాడు. సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు. నాయన, అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పడం ఎవరి తరము కాదు, కానీ ఒక్క నిదర్శనం మాత్రం చెప్తాను విను. షిరోల అనే గ్రామంలో వేదశాస్త్ర పారాయణుడు ఉదారుడైన గంగాధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య శాంతాదేవి మహాపతివత. ఆమెకు 5 కొడుకులు పుట్టారు, కానీ ఒక్కరు కూడా దక్కలేదు. ఆమె ఎందరో దేవతలను పూజించింది, ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది. అయినా ఆమె కర్మ తీరలేదు. చివరకు ఆమె తన శోకానికి కారణం నివారణోపాయము తెల్పమని ఒక దైవజ్ఞుని కోరింది. అతడు, అమ్మ, నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వపాపమే. గర్భపాతం చేసిన, ఇతరుల ధనం ఆపహరించిన తర్వాత జన్మలలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు. నీవు గత జన్మలో శౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద 100 రూపాయలు అప్పుగా తీసుకొని అతడెంత బ్రతిమాలినా తిరిగి ఇవ్వలేదు. అతడు దిగులుతో ఆత్మహత్య చేసుకొని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు. నీవి కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు. ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది. ఆ దైవజ్ఞుడు జాలిపడి, అమ్మ, ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధ కర్మలు ఎవరు చేయలేదు. అతడు ఆత్మహత్య చేసుకోవడం, అంత్యక్రియలు జరగకపోవడం ఇవన్నీ నీ వలనే జరిగాయి. కనుక అతడిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు. కనుక నీ ఒక్క నెల రోజుల పాటు పంచకంగా స్నానం చేయాలి. నిత్యం 7 సార్లు మేడి చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణ పూజ చేసి శ్రీగురుని పాదుకులకు పూజ అభిషేకం చేస్తూ ఉపవాసం చెయ్యి. అటు తర్వాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని ఒక బ్రాహ్మణునికి నీవు అపహరించిన 100 రూపాయలు దానం ఇవ్వాలి. అలా చేస్తే నీకు కలిగిన సంతానం నిలుస్తుంది. అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురుని అనుగ్రహం వలన పూర్ణ ఆయుర్దాయం గల కొడుకులు కలుగుతారు. ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా, అయ్యా, నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాస వ్రతం ఆచరించగలను, కానీ ఆ బ్రాహ్మణుని సగోత్రికునికి దానం ఇవ్వడానికి నా వద్ద అంత పైకం లేదు. మరి నేనేం చేయాలని వాపోయింది. ఆ దైవజ్ఞుడు, అమ్మ, అలాగైతే నిర్మలమైన మనసుతో నేను చెప్పినట్లు శ్రీగురు పాదకలను అర్చించి నీ శక్తి మేరకు దానం ఇవ్వు. ఆ ఉదంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమ దయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారని చెప్పాడు. అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతం ఆచరించనారంభించింది. 3వ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కునుకు పట్టి స్వప్నం వచ్చింది. కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆ వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు. అప్పుడు ఆమె మేడు చెట్టు వద్దకు పరిగెత్తింది. అక్కడ శ్రీగురుడు ఉన్నాడు. ఆమె ఆయన చాటుకు వెళ్ళింది. శ్రీగురుడు ఆమెకు అభయం ఇచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు. అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి, స్వామి, తపస్సులు యతీశ్వరులు అయిన మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరబెట్టుకున్నాడు. అప్పుడు శ్రీగురుడు కోపంతో, నీవు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను. ఈమెను ఇలా బాధిస్తే నీకు ఇంకా పాపాలు చుట్టుకుంటాయే గాని లాభం ఏమిటి? ఈమె నీ డబ్బు అపహరించినది పూర్వజన్మలో కదా, ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు. అందువలన ఈమె చేత ఊర్ధ్వదైహిక కర్మలు చేయించి యథాశక్తి దానం ఇప్పిస్తాము.
నీకు సద్గతి ప్రసాదిస్తాం. మేము చెప్పినది నీకు నచ్చితే సరే, లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు. మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతాము అన్నారు. ఆ పిశాచం, స్వామి మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది, మీరెలా చెప్పినా సంతోషమే అన్నాడు. శ్రీగురుడు శాంతాదేవితో, అమ్మ, నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమ గతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు. నీ బ్రహ్మహత్య దోషం తొలగి పూర్ణాయుగల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమెకాయనను చెప్పిన విధానమే ఆమెకాయన విధించారు. ఆమె నిద్ర లేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి 16వ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వదైహిక కర్మ చేయించింది. ఆమెకు బ్రహ్మహత్య దోషము, ఆ బ్రాహ్మణునికి విశాసత్వము తొలగిపోయాయి. తర్వాత మరొక రోజున శాంతాదేవికి గురుడు కలలో కనిపించి 2 కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి, అమ్మ, నీ వ్రతం పూర్తయింది కదా, పారణుకి ఈ కాయలు వాడుకో, నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద శ్రీ వల్లభాయ శ్రీ నృసింహ సరస్వత్యై నమో నమః.